ఇటువంటి శాకాహార ర్యాలీలో సామూహిక ధ్యానం మరి 100 రెట్లు శక్తివంతం అని చెప్పాడు మన ఆనంద స్వరూపుడు. ఆహార విషయంలో శాకాహారమై ఉండాలని చెప్పాడు. మనం మహానుభావులమని నిర్ధారణ అవ్వాలంటే 10 మందికి సహాయపడి సేవ చేయాలి అని చెప్పాడు. అవుతారు. ధ్యానమే జీవిత లక్ష్యంగా అయితే పరమాత్ములు అవుతారు. అతిథులు వచ్చేసరికి మనం అందరం ఇక్కడ ఉండి వారిని ఆహ్వానించుకొని జ్యోతి ప్రజ్వలన జరుపుకొని ర్యాలీని ప్రారంభించుకుందాం. తెలుగు వీరులెవరా దీక్షభూని సాగర అంటూ తెలుగు రాష్ట్రాల్ని ఉత్తేజపరిచి భారతమాత యొక్క ఔన్నత్యాన్ని కాపాడాడు. అంతా ఒక్కటే, మనలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. దానికి చిన్న ఆటంకం మాంసభక్షణ. అది లేకపోతే ఈ మానవుడే దేవుడు అని చాటి చెప్పి వెళ్ళాడు జాతిపిత గాలికి. శుభ అశుభాలకి నువ్వే కారణం. 10 మందికి సేవ చేస్తే శుభం, 10 జీవుల్ని చంపితే అశుభం. ఈ యొక్క కుర్చీని వేసుకుని కూర్చోండి, మళ్ళీ కళ్ళు మూసుకోండి. అమ్మా, అందరూ కళ్ళు మూసుకున్నారా తల్లి? ధ్యానం చేద్దాం. ఈ ధ్యానంలో వచ్చినటువంటి ఎనర్జీని శాకాహార జగత్తుకి ఇప్పుడు ర్యాలీ యోగులు చేయవలసిన కార్యక్రమం అంతా చేస్తారు. దానిలో భాగమే बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं तो सम्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। शरणं गच्छामि,
సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శ్వాస మీద వ్యాస లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 0. రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్. 5 seconds. 5 4 3 2 1 0. ఒకసారి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. పత్రిజీ గురువు గారు అయినటువంటి సదానంద యోగీశ్వరుడికి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. దయచేసి ఆ ఎండలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ చక్కగా నీడలో భీమవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ ఇంకా కొంతమంది ఎండలో కూర్చున్నారు, నీడలోకి వెళ్ళిపోంటారు తల్లి. రెడ్డి గారు వచ్చారా లేకపోతే విజయవాడ మానస సరోవర ఆశ్రమం శ్రీ కళ్యాణ్ రామరెడ్డి గారు, వారికి కూడా భీమవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోడ్డు డిసెంబర్ 21 నుంచి 31 వరకు పూర్వం వేలాది మంది అనేవాళ్ళం, ఇప్పుడు అది లక్షల్లోకి వెళ్ళిపోతోంది. పెద్దిరాజు వర్మ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ, మరి మున్ముందుగా ఆ కర్తాల్లో జరిగేటటువంటి ఆ శక్తి స్థల నిర్మాణం అది మామూలు విషయం కాదు. రాబోయే రోజుల్లో ప్రపంచం వాళ్ళందరూ కూడా ఒకసారి కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తిస్తున్నటువంటి శ్రీతులు గౌరవనీయులు విజయభాస్కర్ రెడ్డి గారిని వారి యొక్క అమృత వాక్కు అందించవలసిందిగా మనందరూ ఆహ్వానించుకున్నాం. గోదావరి జిల్లా మాస్టర్స్ అందరు కలిసి ఒక అపూర్వమైన ఒక గొప్ప కార్యక్రమం శాకాహార ర్యాలీ తలపెట్టడం, ఆ ర్యాలీని ఇంత పెద్దగా డిజైన్ చేసి ఎంతో అద్భుతంగా ఒక నెల రోజులుగా వర్క్ చేస్తున్న మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్స్కు, ముఖ్యంగా వర్మ గారికి అందరికీ గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా దాని ఎంతో శ్రమ పడ్డారు వారందరూ. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మీ దగ్గరికి ఇక్కడికి రావడానికి సరే మీరందరూ మనందరం ధ్యానులమే, ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. పత్రి గారి యొక్క లక్ష్యం పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ నిర్మాణంలో అందరం ఇక్కడ పాలు పంచుకుంటున్న వారమే, అందరికీ తెలిసిన విషయమే. దానితో పాటు ఇప్పుడు డిసెంబర్లో ఏం కార్యక్రమం జరుగుతుందమ్మా? ప్రపంచానికి పిఎస్ఎస్ మూమెంట్ ఏంటిది? ప్రపంచ శాంతికి చేస్తున్న యజ్ఞంలో అందరం పెద్ద సంఖ్యలో మొత్తం భీమవరం పట్టణం, మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఆ 11 రోజులకు రావాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అయితే ఆ యజ్ఞం ఏదో 10 మంది కలిసి చేస్తారు కాదు,
పత్రిజీ గారు అలా చేయొద్దన్నారు. ఎందుకంటే యాగంలో యజ్ఞం కానీ ఎంతో మంది కొత్త వారికి తెలియజేసి వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు చేయాలని ఇంకొక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం. ఎప్పుడైతే 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం జరుగుతుందో కనీసం ఒక 3 లక్షల మంది కొత్త వారిని భాగస్వాములు చేయాలి. దాని అర్థం ఏంటంటే మనందరం పిరమిడ్ మాస్టర్స్, మనకంతా తెలుసు, ధ్యానం గురించి తెలుసు, ధ్యాన విశిష్టత తెలుసు, అన్నీ తెలుసు. కొత్త వారికి మనం పోయి నేను మిమ్మల్ని ఎలా ఆహ్వానించానో మీరు కొత్త వారి దగ్గరికి వెళ్ళి వారికి యొక్క ఆహ్వానించాలి. ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం గురించి, యజ్ఞం గురించి, పత్రిక గురించి చెప్పి ఈ సంవత్సరం ముఖ్యంగా మనం ఎప్పుడు జనరల్గా రాజకీయ నాయకులు పిలవాలి. ఈసారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులతో సహా ఈసారి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా ప్రణాళికలు చేశాం. అలాగనే శక్తిస్థల్, పత్రిజీ గారి యొక్క శక్తిస్థల్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ధ్యాన జ్ఞాన ఆధ్యాత్మిక రాజధాని పత్రిజీ శక్తిస్థల్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మొత్తం ఆ ప్రాంగణాన్నంతా 32 భాగాలుగా చేశాం. 3 సంవత్సరాలలో మొత్తం పత్రిజీ శక్తిస్థల్ ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరం కలిసి 3 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని 2028 లోపల భారత ప్రధానమంత్రి పెద్దలు శ్రీ కళ్ళెం రామరెడ్డి గారు క్లుప్తంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కాలాతీతమైంది కాబట్టి కార్యక్రమం తక్షణం ప్రారంభించేసుకుందాం. విశిష్ట అతిథుల కోసం మన ఎదురు చూపులు మరి ఇంకా కొనసాగటం ఈ యొక్క తీక్షణతలో సబబు కాదని చెప్పి మన ఈ కార్యక్రమాన్ని తక్షణం ర్యాలీని స్టార్ట్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో రామరెడ్డి గారు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. సో ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, మన ఎవరి పేరు మీద అయితే మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అహింసా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో, జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంలో మరి ఆ యొక్క మహానుభావుల్ని మనం పుష్పబాలాంకితం చేసుకుని కార్యక్రమం జ్యోతి ప్రజ్వల టిప్పర్ ప్లీజ్. అయ్యో పెద్దలు అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। पत्री महाराज की, सदानंद योगीश्वर महाराज की, पत्री महाराज की, కలిదిండి గోపాలకృష్ణరాజు గారు అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలాంకృతం చేస్తారు.
అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు జాతిపిత గాంధీ మహాత్ముడికి పూలమాంకృతులు చేస్తారు. అలాగే పిరమిడ్ మాస్టర్ అందరూ కలిసి విజయభాస్కర్ రెడ్డి గారి వెంట నడిచి మనం ఆ జెండా ఎగరవేసిన తర్వాత ర్యాలీని ప్రారంభించేసుకుందాం. సార్ అది కూడా ముందుగా మన జగద్గురు అయినటువంటి సుభాష్ పత్రి గారికి మరి స్వర్ణమాల పత్రి గారికి కూడా ఈ వచ్చిన జ్ఞానమిత్రులందరికీ ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రెండు 2004 11వ నెల నవంబర్ నెల 11వ తారీఖు 11వ నిమిషం 11వ సెకండ్కి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వశిష్ఠ గౌతమి పిరమిడ్ పత్రిసారి కుటుంబంలో ఎవరొక్కరి చేత ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మిత్రులారా. మరి మీరందరూ హృదయపూర్వకంగా సహకరించాలి. ఇది మనం ఉభయ గోదావరి జిల్లా మాస్టర్లో పత్రిజీ ఆశయం అయినటువంటి వశిష్ఠ గౌతమి ఆయనకి అంకితం మిత్రులారా. ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామములండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామం తెలుపుకుంటున్నాను. అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్ మనకి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ప్రణామాలు తెలుపుకున్నారండి అందరం. ఎందుకంటే పత్రిసార్ ఆశయమే మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వశిష్ఠ గౌతమిలో వర్క్ చేసి వారు జన్మ ధన్యం చేసుకోవాలని చెప్పారు పత్రిసార్ మనందరికీ. అది మనందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ 10 మంది, ఏ 4గురిది, ఏ 5గురిది కాదండి. ఆసియా ఖండంలోనే ప్రతి ఒక్కరిదేనండి వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి ఆ పిరమిడ్ నవంబర్ 11 పత్రిసార్ పుట్టినరోజు నాడు మరి అద్భుతంగా రంగరంగ వైభవంగా పత్రిసార్ కుటుంబంతో స్వర్ణమాల పత్రి మేడం ఆధ్వర్యంలో మరి ఓపెనింగ్ చేసుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా అందరూ రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మనందరం కూడా వర్క్ చేస్తారు. అందులో ఎవరిదే కాదు, నీ నాన్న భావనలో ఉంటే పిరమిడ్ మాస్టరే కాదండి. ఇక్కడ ఇది సత్యం తెలుసుకోవాలి. మనది వసుదైక కుటుంబం. పత్రిసార్ నేర్పించింది మనకి వసుదైక కుటుంబం. మన ఊరు కాదు, మీ ఊరు కాదు. ఎక్కడ విశ్వంలో ఏ కార్యక్రమం జరిగినా మనందరిది. కాబట్టి మరి ఇంక ఎంతో తక్కువ టైం ఉంది. వశిష్ఠ గౌతమిలో ఎవరు వర్క్ చేయాలనుకున్నా వెస్ట్ గోదావరి నుంచి 50 మందిని, ఈస్ట్ గోదావరి నుంచి 50 మందిని ఒక ఆసియా కమిటీ టీమ్గా తీసుకున్నామండి. మీటింగ్ జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా వర్క్ చేయదలుచుకున్న వారు ఉంటే ఆసియా కమిటీలో కలవటానికి రండి. అందరూ కూడా మనందరిది. మనం అక్కడ గోదావరి తల్లి ఎలా ప్రవాహం ఉందో అలా ప్రవాహంలాగా 2 జిల్లాల వారు ఐకమత్యంతో దాన్ని ముందుకు తీసుకెళ్తారని విజ్ఞప్తి అండి. మరి ఈ అవకాశం ఇచ్చిన వారికి మీకు థ్యాంక్స్. ఓకే, ధన్యవాదాలు. మరి ఇప్పుడు మనం, నా పేరు వర్మ, మీకు తెలుసు. ఈ రోజున గొప్ప కార్యక్రమం మన యొక్క గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గొప్ప ఆనందకరమైన ఇస్తున్న ఆయనకి ముందు మొట్టమొదటిగా మనం ధన్యవాదాలు తెలుసుకుందాం. అలాగే ఈ రోజున ఈ గొప్ప కార్యక్రమాలు పెట్టుకోవడానికి మన అల్లూరు సీతారామరాజు క్షత్రియ సేవా సమితి మరి నిజంగా వారి ట్రస్టీలు అందరూ కూడా, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అంతకుముందు 2022వ సంవత్సరంలో కూడా మనకు మంచి అవకాశం ఇచ్చారు పాపం. ఎందుకంటే మన గురువు గారు చెప్పారు, సేవ అత్యతు
అద్భుతమైన హైయెస్ట్ అని చెప్తారు. వాళ్ళ సేవ దయతో జావ హృదయంతో మనకి ఈ హాల్ను కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చి మనం పెట్టుకోవడానికి వారు ఇచ్చారు. నేను మన పిరమిడ్ ఫెస్టివల్ సొసైటీ తరఫున వారందరికీ వారి ట్రస్టీలకి, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ అందరికీ కూడా పేరు నా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మొట్టమొదటిగా మరి మీరు ఇక్కడ వచ్చేటటువంటి మా ధ్యాన మిత్రులు మరి ఊరూరా ఇంటింటికి మరి మన జిల్లా తరఫున అన్ని చోట్ల నుంచి, ఎందుకంటే నిస్వార్థంగా చేసి ఈ సేవ మనకు పత్రిక అదే నేర్పాడు మహానుభావుడు. ఇంత నిస్వార్థంగా మీరు ముందుకు వచ్చి ఇంత ఎండలో కూడా మన శాకాహారం చేసి ర్యాలీ చేసి దీన్ని అందరి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశం మన గురువు మనకి ఇచ్చిన ఆశయం ప్రకారం మనం చేస్తున్నటువంటి మన మిత్రులందరూ, ధ్యాన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మరి ఈ రోజున మమ్మల్ని డాక్టర్ గారు ప్రతాప్ కుమార్ రాజు గారు ఇలా చెప్పాను, ఇలా సార్లు అంటే తప్పకుండా శాకాహారాలు చేయమని ఆయన వెనకాలండి మమ్మల్ని ఎంతో మమ్మల్ని ఒక ఉద్యమంలో చేయండి మీరు, నేను మీకు వెనకాల ఉంటాను అని ఆయన మాకు వెనకాలండి మమ్మల్ని అందరూ నడిపించిన బలరాం ప్రతాప్ కుమార్ రాజు గారికి మేము ముఖ్యంగా హృదయపూర్వక తెలియజేసుకుంటాం. అలాగే మరి వాసు గారు రెండేళ్ళ ఈయన మా మిత్రులు, ఈయన కూడా మనకి ఈ మొన్నే ఒక సంవత్సరం క్రితం ఇందులోకి వచ్చారు గంగమ్మ శ్రీనివాసరావు గారు. ఆయన కూడా మాకు అన్నంటుండి మరి ఎమ్మెల్యే దగ్గర కానీ ఏ విషయం అయినా సరే మన పిరమిడ్ సొసైటీ వారు చేస్తున్న వారి సేవ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ. ర్యాలీ అయిపోయిన అనంతరం అందరికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి శ్రమ పడ్డాం కదని అటు నుంచి అటు వెళ్లకుండా ప్రతి మాస్టర్ గాంధీజీ మార్గం, బుద్ధుని మార్గం, గాంధీజీ మార్గం, కృష్ణుని మార్గం, చల్లని కరుణే శ్రీ విఘ్నరాజా రామేమయ నీ చల్లని కరుణే చంపే హక్కు గాంధీజీ మార్గం, గాంధీజీ మార్గం. అందరూ కూడా 2 లైన్లో నిలబడాలి. దయచేసి ఒకసారి మధ్యలోకి నేను వస్తున్నాను. ఎవరు కూడా శాకాహారమే భుజించండి, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ప్రాణం పోసే శక్తి లేదు మనకు. హింస చూడు, హింస చూడు, చంపే హక్కు, ప్రాణం పోసే శక్తి లేని మనకు. జీవహింస, జీవహింస జీవించండి, హింస చూడు, బుద్ధుని మార్గం, కృష్ణుని మార్గం, శాకాహారమే భుజించండి, శాకాహారమే భుజించండి, జీవహింస, జీవహింస, అహింస, అహింస, శాకాహారమే భుజించండి. ఏ జీవిని చంపే హక్కు, జీవహింస, జీవహింస, హింస చూడు, బుద్ధుని మార్గం, బుద్ధుని మార్గం, హింస, బుద్ధుని మార్గం, కృష్ణుని మార్గం, పత్రిజీ మార్గం, అహింస, బతుకు, జీవించు, హింస చూడు, హింస చూడు, శాకాహారమే భుజించండి. పశువానర జన్మలు గడిపి పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి, పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉన్ననీయగా, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉన్ననీయగా, అపవిత్రము చేసి కొంట వాడి కాదు
అయ్యో కోసుకరింటారే చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో గామి గద పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో మాత్రమే ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారారయ్యో గామి కల కోటెల పూలల బట్టి కొయ్యారారయ్యో దోమలు చీమలు ఉడితే చంపి వేస్తారే మూగజీవుల్ని చంపిన వారికి శిక్ష వెయ్యాలి లోక శాంతికై లోక కళ్యాణార్థం సాధనం ఆరోగ్యదాయకం తినాలి తినాలి శాకాహారం తినాలి మానాలి మానాలి మాంసభక్షణ మానులు అంతా సుఖ శాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి
కదులుతున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర కదులుతున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర ఎంతకాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా ఎంతకాలము ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా అనవరలేదా వాటి ఆక్రందనలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస హింస చూడు హంస పకడు మాంస భక్షణ మానాలి శాకాహారం జంతువులను అహింసా మార్గం దేశ భవితకై అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం ధ్యానుల మార్గం అహింసా మార్గం రోగ నివారణం అహింసా మార్గం మాటలు నెక్కిన మానవులారా ఆలోచించండి మాటలు నెక్కిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయమ్మా అయ్యో చంపుట న్యాయమ్మా
ఆహారం జీవహింసరూపుయాత కదులుచున్నది మహాకరుణయాత ప్రతి జీవహింసరూపుయాత ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగనరకడమా ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగనరకడమా కనబడలేదా వాటి ఆక్రందలను ధ్యానం అంటే మానవ ఆహారం యోగుల ఆహారం భాగ్యం పవిత్రాహారం పుణ్యాహారం సాత్వికాహారం యోగుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం గురువుల మార్గం అహింసా మార్గం శాంతికి చిహ్నం అహింసా మార్గం జైనుల మార్గం అహింసా మార్గం దేశ భవితకై అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం రోగ నివారణం అహింసా మార్గం జైనుల మార్గం అహింసా మార్గం దేశ భవితకై అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం రోగ నివారణం అహింసా మార్గం ఆత్మానందం పిరమిడ్ ధ్యానం ఆనంద జీవితం పిరమిడ్ ధ్యానం లోక రక్షణకై పిరమిడ్ ధ్యానం లోక శాంతికై పిరమిడ్ ధ్యానం లోక కళ్యాణార్థం పిరమిడ్ ధ్యానం యోగ సాధనం పిరమిడ్ ధ్యానం ఆరోగ్యదాయకం పిరమిడ్ ధ్యానం శ్వాస మీద ధ్యాస పిరమిడ్ ధ్యానం తినాలి ఆనంద
జీవహింస రూపు మార్పు యాత్ర తగులుతున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంట జీవహింస రూపు మార్పు యాత్ర ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస హింస చూడు హంస పకలో మాంస భక్షణ మానాలి మానాలి శాకాహారం అమృతాహారం జంతువులను ప్రేమించాలి ఏ ఒక్క జీవిని సంపరాదు జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం విశ్వ శాంతికి శాకాహారం దైవ ప్రసాదం శాకాహారం యుక్తాహారం శాకాహారం మానవ ఆహారం శాకాహారం యోగుల ఆహారం శాకాహారం మహాభాగ్యం శాకాహారం పవిత్రాహారం శాకాహారం మానవ ధర్మం శాకాహారం ఆరోగ్య సంజీవిని శాకాహారం అమృతాహారం శాకాహారం పుణ్యాహారం శాకాహారం సాత్వికాహారం శాకాహారం బుద్ధుని మార్గం అహింసా మార్గం గాంధీ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం అహింసా మార్గం పత్రిజీ ఎప్పుడు అందరూ జాగ్రత్తగా భద్రంగా చెప్పాలి. మళ్ళీ మళ్ళీ మన ర్యాలీని ఉపయోగించుకోవాలి. 8 జాతలు రికార్డ్స్ చందాలు మన దగ్గర అందరూ జాగ్రత్తగా వాలంటీర్స్ చెప్పాలి.
మళ్ళీ మళ్ళీ శాఖాహారాన్ని నిర్వహించాలి. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అత్యంత అద్భుతంగా శాఖాహారాన్ని మనం రాస్తున్నాం. అందరికీ ఈ రోజున మరి భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి విశ్వవ్యాప్త బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి విశ్వవ్యాప్త వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఆయన ఇచ్చినటువంటి ఆశయంతో ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనే ఉద్దేశంతో మరి ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ధ్యానులు కాకుండా అన్ని రాష్ట్రంలో కానీ మన ఇతర హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని చోట్ల నుంచి మరి ఎంతోమంది ధ్యాన మిత్రులందరూ కూడా ఆ పత్రిజీ గారి యొక్క ఆ మహానుభావుడు మా గురుగారి యొక్క ఆశీస్సులతో మరి ఆయన ఇచ్చినటువంటి శక్తి మేరకు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప సామూహిక చైతన్యం మేరకు మరి ఈ రోజున శాఖాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఆ పత్రిజీ మహానుభావుడి యొక్క క్రెడిటే, ఆయన గొప్పతనమే. ఇంతమందిని నిస్వార్థంగా వాళ్ళు ఏది ఆశించకుండా మరి ఈ రోజున ఈ యొక్క శాఖాహార ర్యాలీకి ఇంచుమించు రమారమి దగ్గర 12 కిలోమీటర్లు అందరూ కూడా ఎండనక 2000 మంది ఎండనక కొండనక మరి ఏది ఆశించకుండా కనీసం ఈ రోజున మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కేవలం గురువునే దృష్టిలో పెట్టుకుని, ఆ గురువు గారు ఇచ్చిన ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆయన మహానుభావుడు మా అందరికీ గొప్ప అద్భుతమైన ఆనందం జీవితం ఇచ్చాడు. ఒక్కటే మాకు ఆయన ఇచ్చిన ఒక జీవితం, అదే ఆధారంగా ఆయన చెప్పేవాడు ఎప్పుడు గాంధీ మహాత్ముడి గురించి. గాంధీ పుట్టిన దేశం అని అందరూ చెప్పుకుంటారు, కానీ గాంధీ గారు ఆయన చెప్పిన ఎవరు ఆచరించరో మనం ఆచరిందామరా అని మా ధ్యానులందరికీ చెప్పి ఆయన మొట్టమొదటి గాంధీ గారు ఆచరించిన అహింసో పరమో ధర్మ అని అదే పట్టుకున్నాడు. ఆయన ఆశయం, అదే ఆశయాన్ని ఈయన కూడా పట్టుకుని గాంధీ మహాత్ముడు చెప్పినవన్నీ కూడా మమ్మల్ని అందరి చేత ఆచరింపజేసి అసలు నిజమైన గాంధీని మా అందరికీ తెలియజేసి ఈ రోజున గాంధీ మహాత్ముని అక్టోబర్ 2వ తేదీన గాంధీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా మరి మా పత్రిజీ గారి ఆశయంతో గొప్ప శాఖాహార ర్యాలీ మా ధ్యాన మిత్రులు అందరూ కూడా అనేక ఊళ్ళ నుంచి అందరం ఇంటింటికి గడపకి తిరిగి అందరినీ తీసుకొచ్చి మరి ఇక్కడ గొప్పటి కార్యక్రమాన్ని మరి చేసినందుకు నిజంగా మా పత్రిజీ గారికి మరి ఆయనకే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఆనందంగా తీసుకొచ్చినందుకు మరి మా అందరూ వచ్చిన ధ్యానులందరికీ కూడా, అలాగే మా పిఎంసి వారు కూడా మరి మా పత్రిజీ ఇచ్చిన ఆయన పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి. మరి ఆ పిఎంసి వారు కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా మరి మా దాంట్లో కూడా వాళ్ళు కూడా పాల్గొనడం మరి ఎంతో ఆనందకరమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పిఎంసి, జై హో పత్రిజీ, జై శాఖాహార జగత్, జై శాఖాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై పిరమిడ్ జగత్, జై ధ్యాన జగత్, జై ధ్యాన జగత్. సందర్భంగా ఈరోజు భీమవరం పట్టణంలో అద్భుతమైన శాఖాహార ర్యాలీ జరిగింది. చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ ర్యాలీలో అద్భుతంగా వాళ్ళు తిరగడం జరిగింది. ఈ ర్యాలీ చాలా ఆనందంగా మాస్టర్స్ అందరూ తిరిగారండి. చక్కగా పత్రి మేడం ఆశీస్సులతో, పత్రి సార్ ఎనర్జీస్తో ఈ ర్యాలీ అద్భుతంగా మేము చేసుకున్నామండి. థ్యాంక్ యూ. అద్భుతమైన ఈ శాఖాహారాలు చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా మేమందరం కూడా పొద్దునుంచి చాలా ఎనర్జీస్ తీసుకున్నాము. అద్భుతమైన ఆనందాన్ని పొందాము. పొద్దునుంచి కూడా చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందామండి. చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. శాఖాహార ర్యాలీకి జగత్కి, శాఖాహార జగత్కి జై, ధ్యాన జగత్కి జై, శాఖాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై. మీరు మాత్రం నాగండి, ఒక ముక్క చెప్పండి, ఒక ముక్క అందరూ మాడతారు, మీరు ఉండండి. ఈరోజు ర్యాలీ ఈరోజు ర్యాలీ చాలా బాగా జరిగిందండి. ఈరోజు ర్యాలీ చాలా బాగా జరిగిందండి. ధ్యాన జగత్కి జై, శాఖాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, జై హో పత్రిజీ.
ఈ రోజున భీమవరం పట్టణంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో అహింస శాంతి సద్భావన శాఖాహార ర్యాలీని వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొని అత్యద్భుతంగా ఈ యొక్క శాఖాహార ర్యాలీ కార్యక్రమం జరిగింది. మరి పత్రిజీ గారి స్ఫూర్తితో ప్రతి చోట కూడా ఈ యొక్క శాఖాహార ర్యాలీలు ఎంతో విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రజల్లో అనూహ్యమైనటువంటి మార్పు కలుగుతుంది. శాఖాహార జగత్ మరి అంతా కూడా సాకారమైంది. అందరూ కూడా ఈ శాఖాహార ర్యాలీలో పాల్గొని శాఖాహార ర్యాలీని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై జ్ఞాన జగత్, జై శాఖాహార జగత్, జై పిరమిడ్ జగత్. జై గురుదేవ్. జయ గురుదేవ్. మాది కలిదిండ గ్రామం, కలిదిండ మండలం, ఏలూరు జిల్లా నుంచి మేమంతా జిల్లా నుంచి. నా పేరు గెండగొడి వెంకటేశ్వరరావు, బాస్ అని పిలుస్తారు. మరి మేమంతా ఈరోజు భీమవరం పట్టణం ఈ శాఖాహారి ర్యాలీకి అనేక గ్రామాల నుంచి, అనేక జిల్లాల నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఈ ర్యాలీ చేయటంలో కూడా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వెంకట్రావు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అండి, పెరవల మండలం అండి. ఈవేళ ఉభయ స్టేట్లలోనూ తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారు. అందుకు నా కృతజ్ఞతలు అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అది కాకుండా మా పత్రిజీ సార్ ఆశయాలని మేమంతా ఏకగ్రీవంగా ఆయన చెప్పినటువంటి ప్రతి పలుకు కూడా పాటిస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞాన జగత్కి పేదాపి వందనాలు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా పేదాపి వందనాలు. పత్రిజీ సార్కి కృతజ్ఞతలు, నా కృతజ్ఞతలు. ఇక్కడ ఇవాళ గాంధీ జయంతికి ఇంతమంది వచ్చి జ్ఞాన జగత్ చేసినందుకు ఎంతో అభినందనలు. ఈ జ్ఞాన జగత్లోని నాకు కూడా అవకాశం ఇచ్చిన మహానుభావులందరికీ కూడా పాదాపి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామములు. మాది ఇరగవరం మండలం కత్తవపోడు, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపోడు. నా పేరు ఇంటాందన్న. పిఎంసి వాళ్ళకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞాన జగత్తు, శాకాహార జగత్తు మరి ఎంతో ఉపయోగపడి ప్రజలందరికీ కూడా, జనాలందరూ కూడా శాకాహారులుగా మారాలని, జానులుగా మారాలని, మరి సేవ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. మరి అందరూ కూడా మన మానవత్వంతో జీవహింస అయ్యో పరమధర్మ అన్నారు. మరి గాంధీ గారి మార్గం, బుద్ధుడి మార్గం, మరి జేఎస్ మార్గం, అందరి మార్గంలో మనందరం నడవాలని, మరింత ఈ ప్రజలందరూ కూడా శాకాహారులుగా మారాలని, మరి ఇవాళ శాకాహార జగత్తు ఎంతో గాంధీ జయంతి రోజున ఎంతో అభ్యుదయంగా జరిగింది. చాలా అందరికీ కూడా అభినందనలు. మరి శతకోటి ఆత్మ ప్రణామాలు. పెనుగొండ నుంచి వచ్చామండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఈ శాఖాహార ర్యాలీ ఎక్కడ చేసినా సరే మేము అందరం దీనికి బాధ్యులం అవుతూ ఉంటాము. ఈ శాఖాహార ర్యాలీ అనేటప్పటికే మాకు ఎంతో ఆనందం. అలాగే ఓ పాట పాడతానండి, ఒక నిమిషాలు. భలే మంచి పత్రిజీ, పసందైన పత్రిజీ, వసంతాలు పూచే నేటి పత్రిజీ, హాయ్ వసంతాలు పూచే నేటి పత్రిజీ, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా నిలపిన పత్రిజీ, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా నిలపిన పత్రిజీ, గువ్వలైన కోరికలే గూటిలోకి చేర్చిన పత్రిజీ, భలే మంచి పత్రిజీ, పసందైన పత్రిజీ, వసంతాలు పూచే నేటి పత్రిజీ, హాయ్
వసంతాలు పూచే నేటి పత్రిజీ నింగిలోన అందాలన్నీ ముంగిటలో నిలపిన పత్రిజీ నింగిలోని అందాలన్నీ ముంగిటలో నిలపిన పత్రిజీ భలే మంచి పత్రిజీ పసందైన పత్రిజీ వసంతాలు పూచే నేటి పత్రిజీ హాయ్ వసంతాలు పూచే నేటి పత్రిజీ సందమామ అందిన పత్రిజీ కులదైవం పలికిన పత్రిజీ కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై నిలిపే పత్రిజీ భలే మంచి పత్రిజీ పసందైన పత్రిజీ వసంతాలు పూచే నేటి పత్రిజీ హాయ్ వసంతాలు పూచే నేటి పత్రిజీ ఈరోజు మెగా శాఖాహార ర్యాలీ భీమవరంలో ఏర్పాటు చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా కొన్ని వేల మందితోటి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ప్రపంచం అంతా శాఖాహారులుగా ఉండాలి, అందరూ జ్ఞానులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆ రీత్యా ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జనాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పిరమిడ్ సొసైటీ అంటే ప్రపంచానికి వెలుగునిచ్చే సొసైటీ ఏదైనా ఉందంటే మన పిరమిడ్ సొసైటీ. ఆ సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక మాస్టర్, ఒక యోగిగా ఉన్నారండి. అంచేతే శాఖాహారులుగా ఉండి ధ్యానం చేస్తూ ఈ ప్రపంచాన్ని వెలుగునిస్తూ పక్కవాళ్ళు కూడా వెలుగునిస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతి వ్యక్తి కూడా ఆ రీత్యా మీరందరూ కూడా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి శాఖాహారులుగా ఉండాలి, ధ్యానమే చేయాలి, వేరే మార్గాలు ఏమీ లేవు. మీకు ఏది కార్యమైనా ఎలాంటి వ్యాధి అయినా జ్ఞానం సర్వరోగ నివారణి, ధ్యానం జగలభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాద మిత్రులారా అందరూ పాల్గొనండి, దైవించి పాల్గొనండి. మాంసాహారం ఎవరు తినొద్దు, దానివల్ల అనేక రకాల కష్టాలు రోగాలు వస్తాయి. ప్రపంచ సైంటిస్టులు చెప్తున్నారు 140 రోగాలు రావడానికి కారణం మాంసాహారం. మిత్రులారా గమనించాలి, మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాం. మా సొసైటీ తరపు నుంచి అందరూ కూడా శాఖాహారులుగా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ పిరమిడ్ సొసైటీ వారికి, అలాగే పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మహర్షి పితామహ పత్రిజీకి జై హో, మహర్షి పితామహ పత్రిజీకి జై హో. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు భీమవరం పట్టణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మరియు అల్లూరి సీతారామరాజు సేవా సమితి వార్ల సంయుక్త ఆధ్వర్యంలో అహింస శాంతి సద్భావన ర్యాలీ అత్యద్భుతంగా జరిగింది. దీనికి చక్కగా ప్లానింగ్తో భీమవరం మాస్టర్స్ అంతా కూడా 20 సెంటర్లను అందరినీ సంప్రదించి చక్కగా మరి ర్యాలీలో పాల్గొనాలి. మరి గాంధీ జయంతి రోజున గాంధీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చక్కగా ప్లానింగ్తో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ వెనకాల నుండి చక్కగా పాంప్లెట్ విషయంలో కానీ బ్యానర్ల విషయంలో కానీ మరి అందరి పిలుపుల విషయంలో కానీ రుద్రరాజు పెద్దవర్మ గారు, అలాగే భీమవరం మాస్టర్స్ శ్రీనివాస్ గారు, అలాగే సుబ్బరాజు గారు అందరూ కూడా చక్కని ప్లానింగ్తో చేయటం వల్ల ఇది ఈరోజు చాలా చక్కని విజయవంతమైంది. మరి పత్రి గారి సిద్ధాంతం హింసా చూడు హంసా పకడు అనే దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళటానికి ఈ గాంధీ జయంతిని చక్కగా వినియోగించుకున్నారు పిరమిడ్ మాస్టర్లు. మరి పత్రిజీ చెప్పిన శాఖాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్లో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ధన్యవాదాలు, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి భీమవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో మరి ఎంతో గొప్పగా మహా శాఖాహార ర్యాలీ, సద్భావన శాఖాహార ర్యాలీ జరిగింది. మరి దీనికి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా మరి ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో దూరాల నుంచి, మరి ఎన్నో జిల్లాల నుంచి కూడా మరి భీమవరం పట్టణానికి రావడం జరిగింది. మరి ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. మరి ఈరోజు మరి మహాత్మా గాంధీ మన దేశానికి మరి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. ఆయన చెప్పింది ఏకైక లక్ష్యం సత్యమేవ జయతే, మరి అహింసో పరమో ధర్మ. మరి ధర్మాల కల్లా గొప్ప ధర్మం ఏదన్నా ఉందంటే మరి అది అహింసా ధర్మం అని మరి చెప్పడం జరిగింది. మరి మరి ఇంత మరి అదే స్ఫూర్తిని మన పత్రిజీ గారు
మనకి మరి ఎంతమందిగో ధ్యానులుగా మార్చారు. మరి అందరూ కూడా శాఖారులు కావాలి, అందరూ సత్యాన్ని పాటించాలి, అందరూ అహింసో పరమో ధర్మ మరి ఈ ధ్యానాన్ని మరి అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, అందరూ శాఖాహారులు కావాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచం అంతా కూడా అతలాకుతలంగా ఉంది. మరి దీని అంతటికీ మరి ఏంటి కారణం అంటే ముఖ్య కారణం మాంసాహారమే. మరి మాంసాహారం తినటం వల్ల మరి మనం చూసాం మరి ఆ వైరస్ ఈ వైరస్ ఎన్నో రోగాలు రావటం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతుంది 159 రకాల జబ్బులు వస్తున్నాయని మాంసాహారం తింటే. మరి ఐక్యరాజ్య సమితి కూడా 70 దేశాలు 80 దేశాలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా WHO మరి ఆ నివేదిక కూడా ఇచ్చింది, ప్రపంచానికి కూడా నివేదిక ఇచ్చింది మాంసాహారం తినడం వల్ల మరి ఎన్నో రోగాలు వస్తున్నాయని. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మరి మాంసం తిన్న మానవుడు మరి మంచాలు ఎక్కుతున్నాడు. మనం చూస్తున్నాం. మరి ఏ హాస్పిటల్లో ఖాళీలో ఉండలేదు, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా మందు బిళ్ళలు డబ్బాడు కూడా జేబులో పెట్టుకుని మరి బాక్సులో పెట్టుకుని ప్రయాణాల్లో చేసి మరి మందు బిళ్ళలు వేసుకుంటున్నారు. మరి అసలు హాస్పిటల్ ఇదివరకు మరి ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా ఖాళీలు ఉండలేదు అసలు. మరి ఏంటో అదే పుణ్యక్షేత్రాల్లాగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు తప్ప మరి ధ్యానం చేయటం, మరి ఇలా శాకాహారం తీసుకుంటాం, మరి ఇలాగా ఈ చేయటం కూడా అందరూ చేయాలని చేయట్లేదని చెబుతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా PMC ఛానల్ మరి ఎంతో అద్భుతంగా మరి గురువుగారు మనకి 2017లో మరి PMC ఛానల్ అందించారు. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో PMC ఛానల్ ఇన్స్టాల్ చేసుకుని మరి అలాగే ఏరియాల ప్రకారం కూడా PMC ఛానల్ మరి ఎయిర్టెల్ DTHలో అయితే కనుక 945లో వస్తుంది, మరి మిగతా AP ఫైబర్లో అయితే కనుక 36లో వస్తుంది. మిగతా ఏరియాల ప్రకారం కూడా నెంబర్ల ప్రకారం వస్తుంది. కేబుల్ టీవీ ఆపరేటర్ని సంప్రదిస్తే ఆ ఛానల్ యొక్క నెంబర్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ చూసి ఎందరో శాఖారులుగా రావాలని, ధ్యానం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిని, ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్పేసి మరి మనకి మరి ప్రపంచం మీద మరి ఎన్నో కోట్ల మందిని మరి మా పత్రిజీ గారు మార్చడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానులుగా అవ్వాలని, శాఖారులు కావాలని, పిరమిడ్లు కూడా ఉపయోగించుకుని పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం బయట ఎంత చేస్తామో ఇంకా దానికి ఉన్నంత శక్తి ఇంకెక్కువగా ఉంటుంది. అందరినీ కూడా మరి ఇంత ఈ అందించిన మరి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై సాయిరాం, అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా భీమవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ఒక 2000 మందితో చాలా అద్భుతంగా శాకాహార మెగా ర్యాలీ జరిగింది. దీనికి ఇటు కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్లే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా సీనియర్ మాస్టర్లు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి కార్యక్రమం చాలా విజయవంతమైంది. వచ్చిన ప్రతి మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ నిర్వర్తించాము. ఇందులో ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వచ్చి మాతో సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లా మాస్టర్లే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి మాస్టర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిప్పళ్ళ ప్రసాదరావు. ధన్యవాదాలు. ఓకే, మరి ఆత్మబంధువు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భీమవరం పట్టణంలో మరి పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అద్భుతమైన మహాకర్మ శాకాహారాలు నిర్వహించడం జరిగింది. మరి 2000 మందితో అద్భుతమైన శాకాహారాలు అద్భుతంగా జరిగింది. మరి దీని యొక్క ఈ ర్యాలీ ఎందుకు చేస్తాం, మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద ప్రతి మనిషి కూడా అంత స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతంగా జీవిస్తున్నారు. అదేవిధంగా ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించాలి. ఇప్పుడు చూడ మనం ఏ గురువుని తీసుకున్నా సరే ఆదిశంకరాచార్యులు చెప్తున్న చక్కగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని. ఎవరైతే మరి చక్కగా వాళ్ళ దేహాన్ని దేవాలయంలో చూసుకుంటారో చక్కగా ప్రతి క్షణము కూడా చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే చూడ మనం చక్కగా మన ఆహారం ఏ విధంగా ఉంటుందో మన వ్యవహారం అదే విధంగా ఉంటుంది, మన మతి ఏ విధంగా ఉంటుందో మన గతి ఆ విధంగా ఉంటుంది. మరి పరమగురువులు అందరూ కూడా చెప్పిన సత్యం ఇదే. ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకుని మనం చూడండి చక్కగా ఏం చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళని, అమ్మని, నాన్నని, భార్యని, భర్తని అందరినీ మనం ప్రేమిస్తాం. కానీ ఎప్పుడైతే మనం చక్కగా మనల్ని మనం ప్రేమించుకుంటూ చక్కగా ప్రతి జీవిని కూడా ప్రేమిస్తామో అప్పుడు ప్రతి గ్రామం కూడా, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం కూడా చక్కగా రామరాజ్యంగా తయారవుతుంది. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్తే చక్కగా పరమగురువులు అందరూ మనం చెప్పారు కాబట్టి మనం అర్థం చేసుకోకుండా ఏంటంటే మన ఆహారం, మన జీవ చాపల్యం కోసం మరి జీవుల్ని కూడా, మూగ జీవులు మనం కోసుకు తింటున్నాం. మరి మన దేహాన్ని కూడా మరి మనందరం కూడా శ్మశానంగా మార్చుకుంటున్నాం. మిత్రులారా, దయచేసి అందరూ ఆలోచించండి. మిమ్మల్ని మేము ప్రేమించుకుంటూ అదేవిధంగా ప్రతి జీవిని కూడా ప్రేమించండి. మరి భూమి మీదకి ఎంతోమంది గురువులు వచ్చారు. మరి పత్రిజీ గారి గొప్పతనం ఏంటంటే మరి
కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది మరి శాకాహారులుగా మారారంటే అది కేవలం పత్రిజీ వల్లే సాధ్యమైంది. అది కేవలం పిరమిడ్ సొసైటీ వల్ల సాధ్యమే మిత్రులారా. చక్కగా ప్రతి ఒక్కరు శాకాహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అదేవిధంగా చక్కగా శ్వాస మీద ధ్యానం చేస్తూ చక్కగా అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ద్వారాగా అహింస పరమోధర్మాన్ని జీవింస చేయకూడదని శాఖాహార ర్యాలీ జరుగుతుందండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది మమాత్మ సర్వభూతాత్మ అని. మహానుభావులందరూ చెప్పేది జీవింస చేయకూడదనే. అల్లా అక్బర్ అల్లా సర్వన్న మహమ్మద్ రసరల్లా లే హిల్లెల్లే, తన చుట్టూ నివసించే జీవరాశులన్నింటిలో తాను ఒకటే పరమాత్మ అని అల్లా అంటున్నాడు. తప్పుకు పోను గొర్రె పిల్లని తెచ్చుకుని ఎత్తుకుని ముద్దులాడాడు జీసస్. కరుణామయుడని పేరు వచ్చింది ఆయనకి. ముక్కులోని గాలి ముత్తికి దారి విశ్వదాభిరామి నిరవేమ, కాయి టూపురులో గనుంది ఊపిరిలో దేవుడున్నాడు అన్నమాచార్యులండి. మహానుభావులందరూ కూడా చెప్పినది జీవింస చేయకూడదు. నా ద్వారాగా మాట్లాడింటున్నాడు, నీ ద్వారాగా వింటున్నాడు. కదిలే మెదిలే ప్రతి జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు. అందుకే ఆ జీవులు కదలగలుగుతున్నాయి, మెదలగలుగుతున్నాయి. మాంసం తింటున్నామంటే ఇది ఒక మతం కాదు. శుక్రవారాలు చేసాం, మంగళవారాలు చేసాం. ఈరోజు మనం తినకూడదని కాదండి. అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ జీవులు చూడగలుగుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాయి, కదలగలుగుతున్నాయి, వినగలుగుతున్నాయి. అందుకు మాంసం తినకూడదు. జై శాకాహార జగత్కి జై, పిరమిడ్ జగత్ జై, అహింసో పరమోధర్మ.